తెలంగాణ విషయం తెలంగాణ అంశం ముదిరి పాకాన పడుతోంది కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఇటువంటి డెడ్ లాక్ ఎప్పుడు వీడుతుంది ఎలా వీడుతుందన్న ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది కనిపిస్తోంది. అండ్ ప్రస్తుతం సాక్షి టీవీ స్టూడియోస్ లో ఈ అంశంపై మాట్లాడడానికి ప్రజా గాయకుడు వాగ్గేయకారుడు గద్దర్ ఉన్నారు. నమస్కారం అండి గద్దర్ గారు, మీరు కూడా చూస్తున్నారు పరిస్థితులు. అలాగే ప్రస్తుతం విజయవాడ నుండి వసంత నాగేశ్వరరావు గారు జయాంధ్ర ఉద్యమ కమిటీ అధ్యక్షులు ఉన్నారు లైవ్ లో. అలాగే శ్రీనివాసరావు గారు ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ కూడా మనతో లైవ్ లో ఉన్నారు. అండ్ కర్నూలు నుండి జాయిన్ కాబోతున్నారు శ్రీనివాస్ గారు, రాయలసీమ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల ఉద్యమాలు కూడా ఊపందుకుంటున్నాయి. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నాక ఇవన్నీ బయలుదేరాయి ఒక్కసారిగా. కానీ రాష్ట్రం ముక్కలు ముక్కలు అవుతుందా అని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మాట్లాడుతున్నాం. గద్దర్ గారు, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ డెడ్ లాక్ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు? డెడ్ లాక్ అనేది రూలర్ పెట్టారమ్మా. నెహ్రూ మొదలుకొని నీకు ఇందిరాగాంధీ మొదలుకొని సోనియా గాంధీ దాకా తెలంగాణ సమస్య మీద ఇస్తారా ఇవ్వరా, ఇస్తే ఎందుకు ఇస్తారు, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వరు అని ఒక స్పష్టమైన నిర్ణయం, ఒక రాజకీయమైన నిర్ణయం తీసుకుని ఈరోజు ఈ డెడ్ లాక్ ఏర్పడేది కాదు. ఇప్పుడు ఈ డెడ్ లాక్ ఏర్పడాలంటే ఇమ్మీడియట్ గా చేయవలసింది ఏంటి? సోనియా గాంధీ గారు ఇదే ఇష్యూ మీద, అంటే అందరూ సోనియా గాంధీ అన్నారు, సోనియా గాంధీ గారు ఈ విషయం మీద స్పష్టంగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇస్తారా ఇవ్వరా, లేకుంటే ఇస్తే టైం బౌండ్ ఎప్పుడు ఏ విధంగా, ఇవ్వకపోతే ఇవ్వమని చెప్పాలి. దట్ ఈస్ ఓన్లీ ది సొల్యూషన్. సో మీరేమంటారు వసంత నాగేశ్వరరావు గారు? ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమస్యకు ఎక్కడైనా ఒక మార్గం కనిపించాలంటే ఎక్కడి నుండి బయలుదేరాలి, పరిష్కారం ఎక్కడుందని మీరు అనుకుంటున్నారు? ఇది చాలా స్పష్టంగా కనపడుతుందమ్మా. తెలంగాణలో ఏ పార్టీకి చెందిన వారైనా, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఎవరూ కూడా తెలంగాణ వద్దు అనేటువంటి వాళ్ళు లేరు. అందరూ తెలంగాణ కావాలనుకున్నప్పుడు అసలు అక్కడ డెడ్ లాకే లేదు కనుక అక్కడ దానికి సంబంధించి తెలంగాణలో తెలంగాణ వద్దు సమైక్యాంధ్ర కావాలనేటువంటి వాణి నేను పెద్దగా ఎక్కడా వినలేదు. ఈ పరిస్థితిలో స్నేహపూర్వకంగా, ఆప్యాయతగా, అనురాగంగా, సోదరభావంగా చక్కగా విడిపోతే ఖచ్చితంగా తెలంగాణ వేరు ఆంధ్ర వేరు అయితే రెండు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయమ్మా. ప్రస్తుతం ఇది రెండు రాష్ట్రాలతో సరిపెట్టుకునే పరిస్థితి కనిపిస్తుందా వసంత నాగేశ్వరరావు గారు? రాష్ట్రం దాదాపు 5 ముక్కలయ్యే పరిస్థితులు, మాదంటే మాదని అందరూ ఉద్యమకారులు ఒక్కొక్క ప్రాంతం నుండి బయలుదేరారు. హైదరాబాద్ విషయం కూడా ఒక కొలిక్కి రావట్లేదు. కాంగ్రెస్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అమ్మా ఇదంతా కూడా అమ్మా ఎత్తుగడలమ్మా. ముందు తెలంగాణ విడిపోనిండి ఏమీ ఉండదు. కొంతమంది ఈ తెలంగాణ విడిపోకూడదు అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది అటు కానీ ఇటు కానీ 4 రాష్ట్రాలు అనొచ్చు 5 రాష్ట్రాలు అనొచ్చు ఇదంతా చికాకులో పెట్టి గందరగోళంలో పెట్టి సమస్యను పక్కదారి దొక్కించడానికే తప్పితే ముందు తెలంగాణ వాళ్ళు 1956 తర్వాత ఇవాళ వరకు భావ సమైక్యత లేనటువంటి పరిస్థితుల్లో 69లో ఉద్యమం చూసాం, 72లో మేము ఇక్కడ చూసాం, తర్వాత చంద్రశేఖర్ గారు ఉద్యమం చూసాం, తర్వాత మళ్ళా వారి మధ్యలో కొంతకాలం ఆపి మళ్ళీ ఇప్పుడు ఉద్యమం మొదలుపెట్టడం చూసాం. ఈ పరిస్థితుల్లో ఒకళ్ళకొకళ్ళు ద్వేషభావాలు, ఈర్ష్యలు, కక్షలు పెరుగుతున్నాయి. ఈ పెరిగేటువంటి పరిస్థితుల్లో ఎటుపోతుందో అనేటువంటిది కూడా నాకు అర్థం కావటం లేదు. తెలంగాణ నుంచి వచ్చిన ఒక్క పార్లమెంటు సభ్యులు అయినా సరే సమైక్యాంధ్ర అంటలేదు, తెలంగాణ నుంచి వచ్చినటువంటి శాసనసభ్యులు సమైక్యాంధ్ర అంటలేదు, రాజకీయ నాయకులు అంటం లేదు. మరి ఈ పరిస్థితుల్లో నేను అనుకునేది నా ఆంధ్రప్రదేశ్ విడిపోతే తెలంగాణ ఎట్లా బాగానే ఉంటుంది, బాగుండదని నా అభిప్రాయం కాదు. దాని మీద నేను కామెంట్ చేయను. ఖచ్చితంగా మటుకు ఆంధ్ర ప్రాంతం మటుకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ సారవంతమైన భూములు ఉన్నాయి, కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు, ఎక్కడికైనా పోయి ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేయగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే దాని అర్థం వాళ్ళు వెళ్ళలేరని కాదు, మేము వెళ్ళగలం. కానీ ఈ అభిప్రాయ భేదాలతో బ్రతికేదానికంటే ఇప్పుడు ఉదాహరణకమ్మా నేను చాలాసార్లు చెప్పాను, వాళ్ళు మీ ద్వారా కూడా చెప్తున్నాను. హైదరాబాద్కి వచ్చేటప్పటికి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల వాళ్ళేమో హైదరాబాద్లో ఉండొచ్చు, తెలుగువాడు సోదరుడు ఆంధ్రుడు ఉండకూడదు. ఈ ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళేమో భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి వెళ్ళొచ్చు, అక్కడ గౌరవం పొందొచ్చు, సీఈఓలుగా పెద్ద పెద్ద అధికారులుగా అక్కడ ఉండొచ్చు. కానీ హైదరాబాద్ వచ్చేటప్పటికి ఉండకూడదు. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడ్డదో నాకు అర్థం కావట్లేదు. కనుక ఇది 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే పర్వాలేదు, 56 నుంచి వాళ్ళ వరకు జరుగుతున్నటువంటి పరిణామాల్లో చూస్తుంటే స్నేహం కంటే ద్వేషం పెరుగుతుంది. మరి ఈ పరిస్థితుల్లో నేను ఖచ్చితమైనటువంటి అభిప్రాయంతో నో అంబిక్విటీ, నేను మా
ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి పార్లమెంటు సభ్యుల్ని, శాసనసభ్యుల్ని, కాంగ్రెస్ నాయకులు పెద్దవారు ఉన్నారు, వారందరినీ నేను అడిగేది ఈ కలహాల కాపురం కంటే విడిపోవటమే సుఖం. మనం ఎప్పుడు జాప్యం చేయొద్దు, జాప్యం చేసిన కొద్దీ మనకి నష్టమే. మనం సెపరేట్ ఆంధ్ర అవుదాం అనేది నా కోరికమ్మా. రైట్, శ్రీనివాస్ గారు, దాసరి శ్రీనివాస్ గారు, రాయలసీమ న్యాయవాదుల సంఘం అధ్యక్షులుగా మీరేమంటారు? ప్రస్తుతం ఇది కేవలం వసంత నాగేశ్వరరావు గారు రాష్ట్రాన్ని 2 భాగాలుగా మాత్రమే చూస్తున్నారు, మరో భాగం కూడా ఉండాలని మీరు డిమాండ్ చేస్తున్నారా? ఇక్కడే తీసుకోతాను. ఎందుకంటే పెద్ద ఆయన వసంత నాగేశ్వర గారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేస్తామంటున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు ఏర్పాటు చేస్తూ ఆ రోజు శ్రీబాగ్ ఒడంబడిక ఒప్పందాలను తుంగలో దొక్కింది ఆంధ్ర నాయకులు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు పెద్ద మనుషులు ఒప్పందాలు చేసుకుని తర్వాత రాష్ట్రాన్ని అక్కడ హైదరాబాద్కు మార్చుకున్న తర్వాత అక్కడ కూడా రాయలసీమ వాళ్ళు త్యాగం చేశారు. ఈరోజు పరాన్న జీవులుగా మేము మా జీవితాలను ఈరోజు మళ్ళా ఆంధ్ర వాళ్ళకు లేదా తెలంగాణలకు పన్నం పెట్టాల్సిన అవసరం మాకుందా? ఈరోజు భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగాన్ని దేశం 100 ముక్కలు ఏర్పడకూడదు అనే ఆలోచన తర్వాత ఆంధ్ర ప్రాంతం ఏర్పడ్డ తర్వాత తొలి ముఖ్యమంత్రి గోపాల్ రెడ్డి గారు మీ వాడే, సంజయ్ రెడ్డి గారు మీ వాళ్ళే, సంజయ్ గారు మీ వాళ్ళే, ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి మేమే. కానీ కేవలం అధికారం మాది, ఆస్తులు మీవి. అధికారం మాత్రమే మాది, ఆస్తులు మీవి, తెలంగాణవి. ఈ రోజు ప్రాజెక్టులు తీసుకోండి, పరిశ్రమలు తీసుకోండి, రాయలసీమలో ఏర్పాటు చేసినారా, కోస్తాలో ఏర్పాటు చేసినారా, తెలంగాణలో ఏర్పాటు చేసినారా? ఎక్కడ పెరిగిపోతుంది? శ్రీశైలం ప్రాజెక్టు మాది, శ్రీశైలం నుంచి వచ్చే సాగునీటి వాటర్ ఆంధ్రాకు, అక్కడి నుంచి వచ్చే కరెంటు మీకు, అక్కడి నుంచి వరద రాయలసీమ వాసులకు. శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడుతున్నారు. శ్రీనివాసరావు గారు మీరేమంటారు? ప్రస్తుతం వింటున్నారు, ఇప్పటికే చర్చలోనే చాలా అభిప్రాయ భేదాలు వినిపిస్తున్నాయి, మీరేమంటారండి? మేడం ఒకటే మేడం, రాష్ట్రం విడిపోవాల్సి వస్తే అన్నదమ్ములుగా విడిపోదాం. ఎందుకంటే ఈ రత్నగర్భను ఈరోజు రాళ్లగర్భగా చేసినారు నాయకులు. ఆ రాళ్లగర్భగా చేసి ఈరోజు కేవలం రాయలసీమను ఎడారి ప్రాంతంగా వదిలేసి మమ్మల్ని ఈరోజు అంటే మాకు జరిగిన నష్టాన్ని కూడా ఈ అసెంబ్లీ చర్చల్లో చర్చ జరగాల. తెలంగాణ ఇవ్వాల్సి వస్తే ఇవ్వమనండి, ఆంధ్ర ఇవ్వాల్సి వస్తే ఇవ్వనండి. దానికి ముందు రాయలసీమ ప్రాంతానికి జరిగిన మాకు రావాల్సిన ప్రాజెక్టులు కానీ, మాకు రావాల్సిన నీటి వాటాలు కానీ వీటిపైన ఫస్ట్ చర్చ జరగాల. ఎందుకంటే మాకు రావాల్సిన నీటి వాటాలు, కృష్ణా జలాల వాటాలు. ఒక నిమిషం, అనేక అభిప్రాయ భేదాలు ఇక్కడే మనకి చూస్తున్నాం. అంటే చర్చ మొదలు కాకముందే చాలా అభిప్రాయ భేదాలు. గద్దర్ గారు, ప్రస్తుతం నిజంగానే సమస్య లేదంటారా? ఒక రాష్ట్రంగా ఉన్న తెలుగు వారందరూ కూడా ఈరోజు మాండలికాల పేరిట, అనేక అంశాల పేరిట విడిపోతున్నారు. ఇది కేవలం ఒక తెలంగాణ అనేది కేవలం ఒక ప్రాంతంగా బయలుదేరి ఈరోజు చిన్న చిన్న విషయాల నుండి ఉద్యమం భావోద్వేగంతో ముందుకు సాగుతుంది. ఎలా పరిష్కరించవచ్చు అంటారు? ప్రస్తుతం నేను ఒక ప్రజల పాట పాడేవాడిని, విప్లవ కళాకారుని. నేను ఒక మార్క్సిస్టు, పూలి అంబేద్కర్ భావవాదం మీద ఉన్నవాడిని. నాకు ప్రపంచంలో ఉన్న పేద